మొన్న వెంకన్న గర్భగుడి సెట్ వేసి ఏకంగా నాన్ వెజ్ హోటల్ వ్యవహారం. నేడు విశాఖలో అయోధ్య రామ మందిర నమూనా సెట్తో కోట్లు దండుకుంటున్న మరో వివాదం. రాములూరి పేరిట దండుకుంటున్న ఈ స్కామ్లర్లు ఎవరు? విశాఖ బీచ్ పై వెలిసిన నమూనా రామ మందిర వివాదం ఏంటి? దీని వెనక దాగిన అసలు నిజాలేంటి? హిందూ సంఘాల వాదనేంటి? నిర్వాహకుల సమాధానం ఏంటి? అయినా భక్తి పేరిట ఈ బిజినెస్ ఏంటి? ఆ డీటెయిల్స్ మీకోసం. ఇదిగో ఈ రామ మందిరాన్ని చూశారా? అచ్చం అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని తలపిస్తోంది కదూ. ఇది అయోధ్య రామ మందిరంలో ఉన్నా ఇదున్నది మాత్రం విశాఖ బీచ్లో. అదేంటి అని చూస్తే అక్కడి వరకు వెళ్లలేని వారి కోసం ఇక్కడొక నమూనా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇక్కడి వరకు బానే ఉన్నా ఇందులో దాగిన అసలు మతలబేంటంటే ఈ రామ మందిరాన్ని దర్శించుకోవటం అంత తేలికేం కాదు. భారీ ఎత్తున డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇందులోనే కళ్యాణోత్సవ వివాదం. ఏకంగా 2,999 రూపాయల మేర చెల్లించి మరీ రసీదు తీసుకోవాల్సింటుంది. అంత దూరం వెళ్లి బాలరాముణ్ణి దర్శించుకోలేని వారు మహత్తర అవకాశంగా భావించిన మాట నిజమే. కానీ ఈ నమూనా ఆలయ నిర్వాహకులపై పలు రకాల ఆరోపణలొస్తున్నాయి. వీటిలో మొదటిది ఇక్కడ నమూనా ఆలయం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున దండుకోవడం. రెండో వివాదం భద్రాచలం దేవస్థానం నుంచి పూజారులను రప్పించి కళ్యాణోత్సవం నిర్వహిస్తామనడం. ఇక మూడోది నమూనా ఆలయం పేరిట తనను మోసం చేశారు అంటూ కాకినాడకు చెందిన ఒక బాధితుడు వెలుగులోకి రావడం. దీంతో ఇటు హిందూ సంఘాలు అటు భక్తులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నమూనా ఆలయంపై హిందూ సంఘాలైతే భగ్గుమంటున్నాయి. ఇది ఆగమ శాస్త్ర విరుద్ధమని, మరీ ముఖ్యంగా దైవద్రోహంతో సమానమని చెప్పుకొచ్చారు. ధర్మం పేరిట సాగించే అధర్మ కార్యక్రమమని కూడా మండిపడ్డారు. కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించారు. అక్కడి వరకు వెళ్లకుండా భక్తులను ఇక్కడే ఆపడం ఒక తప్పైతే, ఆ రామాలయం పేరిట డబ్బు వసూళ్లు సాగించటం మహాపరాధంగా చెబుతున్నారు వీరు. ఏదో నమూనా ప్రజల దూరం వెళ్ళని వాళ్ళు చూపిస్తామంటే సరే, అదేదో జరుగుతున్నది అనుకున్నాం. కానీ లోపల ఇంత వ్యాపారం జరిగి పైపెచ్చిన అక్కలేనటువంటి ప్రకటనలు చేస్తూ వచ్చిన భక్తులను కూడా అదేదో బాక్సెస్ని పెట్టి 2 నిమిషాలు కూడా రాముడిని చూడనే కూడా తోయొచ్చు పూర్తి వ్యాపారంగా జరిగింది. ఇంతవరకు మాకు తెలియలేదు, మా దృష్టిలోకి రాలేదు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. నిజంగానే భక్తుల దర్శనార్థం వేసే సెట్ అయితే పరిస్థితి మరోలా ఉండేదని, భారీ ఎత్తున డబ్బు వసూళ్ల కోసమే ఇలా చేయటం సరికాదని అంటున్నారు. ధర్మానికే విగ్రహం లాంటి రాముడి పేరిట ఈ అధర్మం అస్సలు మంచిది కాదంటున్నారు. అంతేకాదు, ఇప్పటి వరకు 2 నెలలు గడిచాయని, ఈ మధ్య కాలంలో సుమారు 5 లక్షల మంది వరకు ఈ నమూనా ఆలయాన్ని సందర్శించినట్టుగా తమకు రిపోర్టులు అందుతున్నాయని అంటున్నారు హిందూ సంఘాల వారు. ఈ నమూనా ఆలయం పేరిట సాగించిన వసూళ్ల మొత్తం కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుందని, ఇది ఆ అయోధ్య రామయ్యకు చేస్తోన్న ద్రోహంగా తాము భావిస్తున్నట్టు చెబుతున్నారు వీరు. అయోధ్య రామాలయం అనేది మనకు అయోధ్య నిర్మించారు. దాన్ని నమూనా పెట్టడం అనేది ఆగమశాస్త్రానికి విరుద్ధం. అలాగే ఈరోజు ఇక్కడ ఏ దైవారాధన జరగట్లేదు. కళ్యాణం పేరుతో ప్రజలకు టోపీ పెడుతున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాగే ఈరోజు 5 లక్షల మంది దాకా ఈరోజు ఈ పర్యాటక ప్రాంతాన్ని సందర్శించి ఒక ఎగ్జిబిషన్ లాగా, ఒక సందర్శన కేంద్ర స్థానంగా ఉండవలసిన పోయి ఒక దేవాలయం ప్రాంగణ నమూనాతో గర్భాలయాన్ని అంతరాలయాన్ని నిర్మించడం అనేది శాస్త్రానికి విరుద్ధం. బేసిక్గా అయితే ఈ రామాలయ నమూనాకు ఆగస్టు 4 వరకు పోలీసు వారి అనుమతి ఉంది. అయితే విశాఖ సిపితో ఫోటోలు దిగిన నిర్వాహకులు వీటిని చూపించి మిగిలిన అన్ని శాఖ అనుమతులు తీసుకున్నట్టుగా ఆరోపిస్తున్నారు. విశాఖలో ఇది గ్రాండ్ హిట్ కావడంతో హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఇక్కడ ఈ సెట్ వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ మొత్తం సెట్టింగ్కి కీలక సూత్రధారి తునికి చెందిన గరుడ దుర్గా ప్రసాద్ కాగా, ముంబైకి చెందిన పివి శెట్టి ద్వారా పెట్టుబడి పెట్టించినట్టు తెలుస్తోంది. ఇదే వ్యవహారంలో మరొక వివాదం కూడా వెలుగులోకొచ్చింది. అయోధ్య నమూనా రామ మందిర నిర్వాహకుల చేతిలో తాను దారుణంగా మోసపోయినట్టుగా కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి చెందిన గణేష్ ఒక వీడియో విడుదల చేశాడు.
32 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే 50 లక్షల రూపాయలు రిటర్న్ వస్తుందని నమ్మించి మోసం చేసినట్టు వాపోతున్నాడు ఇతను. నమ్మి డబ్బులిస్తే తిరిగివ్వకుండా పారిపోయారని, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా కట్ చేయటం, బ్లాక్ చేయడం వంటివి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు బాధితుడు. ఇతను నాకు గతంలో 2024 జనవరిలో ధ్వజస్తంభం ఒక గుడికి ఇవ్వాలి మా గ్రామంలో అని చెప్పి నా ద్వారా నన్ను కలిస్తే నేను దానికి ఫారెస్ట్ అధికారిని కలిసి ఫీజు కట్టించి ఆ యొక్క ధ్వజస్తంభం కన్నా నేను ఏర్పాటు చేయించాను. దాని ద్వారా అప్పటి నుంచి నాది ఒక కూరగాయల షాపు. ఆ కూరగాయల షాప్ దగ్గర వచ్చి నాకు చీటికి మాటికి నాకు కలవడం చేయడం, వ్యాపారం అలా బాగుంటుంది ఇలా బాగుంటుంది ప్రతిదీ నాకు చెప్పేవాడు. నేను కూడా ఓనవాడిని ఏమో చెప్తున్నాను అనుకున్నాను. తర్వాత నన్ను అత్యంతంగా మోసగించే విధంగా నా దగ్గర మంచి ప్లాన్ ఉంది అని చెప్పి నన్ను మోసగించే ప్లాన్ మన ఊరి దగ్గర ముందే ప్లాన్ వేసుకొని నా దగ్గరికి వచ్చి, గణేష్ నువ్వు ఇక్కడ ఎప్పుడు ఈ కూరగాయల వ్యాపారం ఏం చేస్తావు, కుంభమేళలో మంచి వ్యాపారం జరుగుతుంది, మంచి వ్యాపారం అక్కడ నేను రామ మందిరాన్ని సెట్ వేస్తున్నాను అని చెప్పి చిన్న పేపర్ మీద నాకు రోజుకి ఇంత అమౌంట్ వస్తుందని చెప్పి చిన్న పేపర్ మీద లెక్కేసి చూపించాడు. ఇదే వివాదానికి సంబంధించి భద్రాచలం ఆలయ పండితులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే భద్రాచలం ఆలయ పండితులచే అయోధ్య రాముడి కళ్యాణోత్సవం నిర్వహిస్తామని ప్రచారం చేయడంపై వీరు మండిపడుతున్నారు. తమ అనుమతి లేకుండా ఇలాంటి ప్రచారం చేయడమేంటన్నది వీరి ప్రశ్న. విశాఖ కలెక్టర్, సిపి వీరికి ఎలా అనుమతులిస్తున్నారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నమూనా ఆలయం నిర్మించిన గరుడ సంస్థకు చెందిన నిర్వాహకులు ఇందులో తమ తప్పు లేదని అంటున్నారు. తామేమీ తప్పుడు ప్రచారం చేయలేదని చెప్తున్నారు. కావాలనే ఎవరో తమ పేరిట తప్పుడు పాంప్లెట్స్ ప్రింట్ చేశారని అంటున్నారు. తాము కొండవీటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరిగే ఈ కళ్యాణోత్సవంలో భద్రాచలం నుంచి తీసుకొస్తున్న బ్రాహ్మణ బృందం పాల్గొంటుందని మాత్రమే చెప్పాం తప్ప భద్రాచల దేవస్థానం నుంచి అని తాము చెప్పలేదంటున్నారు. నిర్వాహకులపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. దీంతో వీరిపై తప్పక చర్యలు తీసుకుంటామని అంటున్నారు అధికారులు. దేవుడి పేరిట ఈ దారుణాలేంటి? ఒకవేళ ఏదైనా ఆలయ నమూనా వేసినా అందుకు ఉచిత దర్శనం వంటి ఏర్పాట్లు చేయాలి కానీ ఇలా ధార్మిక కార్యక్రమాల పేరిట దండుకోవడమేంటన్నది భక్తుల ఆవేదనగా తెలుస్తోంది. మొన్నటికి మొన్న ఒక నాన్ వెజ్ హోటల్లో వెంకన్న గర్భగుడి సెట్ వివాదం మర్చిపోకముందే ఈ రాములోరి వివాదం వెలుగులోకి రావడంతో భక్తి పేరిట సాగుతున్న ఈ బిజినెస్ వ్యవహారమేంటో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు.